రవ్వలకుండలో నివసించేవారు. అయితే కాలజ్ఞానం రచన బ్రహ్మంగారు రవ్వలకొండపళ్లకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చొని రాశారు. ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ కూర్చునే ఆయన ఎన్నో విషయాలను రాబోయే తరాలకు అందించారు. ఇక ఆయన చెప్పినట్టు రాచరికాలు, రాజుల పాలన నశించాయి. ఒక అమ్మ 16 ఏళ్లు పాలిస్తుందని ఇందిరాగాంధీ పరిపాలన గురించి ఆయన ఆనాడే చెప్పారు. బ్రాహ్మణ అగ్రహారాలు నశించిపోతాయన్నారు. 100 ఎకరాల్లో గతంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు అవి కనుమరుగైపోయాయి. ఇవే కాదు, కరోనా మనకు ఇప్పుడు తెలుసు కాని బ్రహ్మంగారు అప్పట్లోనే దాని గురించి కాలజ్ఞానంలో ప్రస్తావించారు. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, కోరంకేను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగిసచ్చేరయా శివ అని కాలజ్ఞానంలో ఉందని అంటుంటారు చరిత్రకారులు. అప్పట్లో బ్రహ్మంగారు చెప్పిన కోరంకి ఇప్పుడు చైనా కరోనా వైరస్ ఒకటే అని,